సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో హై అలర్ట్ ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. అలర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగులో వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, నిడిజ్విడిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటితో పాటు ముఖ్య నేతల గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ కూటమి నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నేతలను గృహ నిర్బంధంలో ఉంచామని అన్నారు. జమ్మలమడుగులో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న హైలైట్ 144 సెక్షన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమ్మలమడుగు ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి పోలీసులు ఇంకా గత 3 రోజులుగా ఎన్నికల్లో జరిగిన గొడవల కారణంగా గత 3 రోజులుగా కొనసాగిస్తున్నారు పోలీసుల చర్యలు. టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే వీళ్ళందరి దగ్గర కూడా ప్రధాన నాయకులు అయితే ఎవరైనా ఉన్నారో అభ్యర్థులే కాకుండా వాళ్ళ ఇళ్లకే పరిమితమైనారు. గత 3 రోజులుగా గృహ నిర్బంధం చేశారు. అలాగే వాళ్ళ ఇళ్ల దగ్గర పోలీసు బలగాలు మోహరించారు. వాళ్ళ పార్టీ కార్యాలయాల దగ్గర, వాళ్ళ ఇళ్ల దగ్గర, సరే ఎక్కడిక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే గొడవలు జరగకుండా మొత్తం ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఆ గ్రామాల్లో పోలీసు బలగాలు ఉన్నాయి. సో ఇప్పటికే టెన్షన్ వాతావరణం అయితే జమ్మలమడుగులో ఉంది. ఎందుకంటే ఏ ఎన్నికలు వచ్చినా జమ్మలమడుగు ఫ్యాక్షన్ ప్రాంతం కావడంతో గతంలో కూడా బాంబులు పేలిన దాఖలాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో 2 వర్గాల వారు పెట్టుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఏం పెట్టా కూడా వెంటనే చర్యలు ఇప్పటికే 4 అదుపులు తీసుకున్నారు. సో జమ్మలమడుగులో పరిస్థితులు అయితే ఇంకా అదే వాతావరణంలో ఉత్కంఠంగా కొనసాగుతున్న శ్రీనివాస్. మొత్తం పోలీసు బలగాల మధ్య జమ్మలమడుగు పరిస్థితి ఇప్పటికే అట్లాగే 144 సెక్షన్ అమలు అవుతుంది. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.